రమణ గోవింద్. అతని కుమారుడు అభిమన్యుడు పెద్ద నాన్నగారు వచ్చిన వెంటనే నమస్కరించాడు. ఏంటి పెద్ద నాన్న ఎలా వచ్చారు? నాయన పెద్ద నాన్నగారు రమ్మన్నారు. రా వెళదాం. అలాగే పదండి. పెద్ద నాన్న ఏమిటిలా మీరందరూ మౌనంగా ఆలోచిస్తూ ఉన్నారు? అసలేం జరిగింది? కౌరవ సైన్య జనాటవని కార్చిచ్చువలే సర్వనాశనము గావించవలసిన సమయం ఇది. అలాంటి ఈ సమయంలో మీరు ఇలా ఆలోచనలో ఉన్నారు. అసలేమైంది? మా నాన్నగారు ఎక్కడ? అసలేం జరిగింది? నాయన అభిమన్యు, మీ నాన్నగారు త్రిగర్తాతీసులతో పోరాటం సాగించడానికి వెళ్ళాడు. ద్రోణాచారి గారు పద్మవ్యూహాన్ని బన్నాడు. కయ్యమ్మాడ జనరాచిత్రిగర్తుల గవిసని తండ్రి నేడు నా తండ్రి. కయ్యమ్మాడ జనరాచిత్రిగర్తుల గవిసని తండ్రి నేడు నా తండ్రి. కయ్యమ్మాడ అర్థం కావట్లేదు, అందుకే నిన్ను పిలిపించాను. ఏమంటావు అభిమన్యు? పెదనాన్న, మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మా నాన్నగారు లేని సమయంలో ద్రోణాచార్య కాదు ఎవరు వచ్చినా నా ముందు నిలవలేరు. నేనున్నాను, భయం ఎందుకు? కదలండి, కథన సీమకు పదండి, కౌరవుల సంగతి ఏమిటో తేల్చివేద్దాం. నాయన శభాషయ్య, నీ వీరత్వము నాకు తెలుసు. అయ్యకు తీసిపోవు రణమందురవంతయు నీవుగానే, అయ్యకు తీసిపోవు రణమందురవంతయు నీవుగాని, కోరికప్పను బలదేవుడు సమీపమునందు లేనిచోహ నై అభిమన్యునంచు వచించే ధనంజీవుడొక్కనాడు. కావున మనమునకు నారటము కలిగించే నాయన. మీ నాన్నగారికి ఏ మాత్రము కూడా తగ్గకుండా సంగ్రామం సాగించగలిగినటువంటి వీరుడివి, ధీరుడివి నీవు. కానీ మీ నాన్నగారు ఒక్క మాట చెప్పారు, అన్నయ్య నేను లేని సమయం మన అభిమన్యుని ఆజిలోనికి అడుగు వేయటకు అనుమతించరాదని అన్నారు. అది ఇప్పటికీ నా చెవులలో మారుమ్రోగుతుంది. మరి ఏం చేద్దాం? ఎలా? పెదనాన్న, కౌరవులు నన్ను ఏమో చేస్తారని మీరు అనుకుంటున్నారు. ఒక్క మాట చెప్పనా? ఈ అభిమన్యుడు అంటే భయానికే భయం. దీనికి మించిన మాట ఇంకోటుందా? ధైర్యానికే మరో పేరు అభిమన్యుడు. మీరేమి భయపడవలసిన అవసరం లేదు, పదండి వెళదాం. మా పెద్దలు నేర్పించిన విద్యలన్నీ కూడా నా చెంత ఉన్నాయి. చేసి చూసిన లోక వితతి భస్మీకరించి బదండు మేనమామ కనురర చేసి చూసిన లోక వితతి భస్మీకరించి బదండు మేనమామ పిడికి కనుకొండల పిండి చేయగజ్జాలు విక్రమాటో బొండు పెద్ద తండ్రి అరవీర సపతి పాదక్రాంతులుగా నమర్చు వీరాగ్రహంతులు పిన్న తండ్రులు ఇన్ని నాకు మీ తీర్పయేలా కౌరవ పరమ్మగాద చక్రధర విజయులరుగు తెంతురుగాద మరియలు జయమ్ము సెలవించి పంపు తండ్రి
నాయన. నీ మాటలు వింటుంటే పిరికి వాళ్ళకైనా, మీసము లేని వాళ్ళకైనా రోషం వస్తుంది, ఆడవాళ్ళకైనా రోషం వస్తుందేమో కానీ నాకు భయంగా ఉంది. బాలుడవి శాస్త్రముల బండర పండితులు అందులో ద్రోణు దోణాలము గాడి తీరదు చూడారు విరాట కూతురు చూడాలు విరాట కూతురు పురాణల తల్లి గొంత వందచ్చే జాలకుంటే జాడువడే సంగర భూమికి నిన్ను పంపుటను నీ భార్య ఉత్తర నిండు చూలాలు గర్భవతి, తల్లికి ఒకడే కుమారుడివి, మీ తండ్రికి నువ్వంటే ప్రాణం, అలాంటి నిన్ను ఎలా పంపించను నాయనా? పెదనాన్న, మా నాన్నగారు ఏదో చెప్పారని అవసరానికి చేతులకు గాజులు వేసుకుని కూర్చోలేము కదా. ఏ మాత్రము కూడా నా మీద అభిమానం ఉంటే నన్ను ఆశీర్వదించండి, యుద్ధానికి వెళదాం పదండి. ఆశీర్వదించబోయాడు ధర్మరాజుల వారు. ఏమని? పదుగురు ఒక్కటే నిన్ను గవయుదురుగాక నీకు విజయంబగుగాక అనాలి అనుకున్నాడు. కానీ అలా అనలేదు, నీ కవిజయంబగుగాక అన్నాడు. తెలుగు సామాన్యము కాదు. ఒక తలకట్టు లేకపోయినా ఇబ్బంది, ఒక కొమ్ము లేకపోయినా ఇబ్బంది. శా అన్న అక్షరానికి తలకట్టు ఉంటే శవం, తలకట్టు తీసేస్తే శివం. అలాంటిది నీకు కాకు కొమ్మిచ్చి నిలపాలక్కడ. నీకు విజయం, నీకు విజయం కలిగినటువంటి అర్థం. కానీ నీ కవిజయం అన్నాడు, సంధి పదం, అపజయం అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆశీర్వదించాడు. ప్రభావితమైనటువంటి అక్షరాలు, ప్రాణం ఉన్నటువంటి అక్షరాలు. అక్షరం అంటేనే క్షయము కానిది, నాశనము లేనిది. అలాంటివి తెలుగు అక్షరాలు. పరులను దూషించకండి అని చెప్పడం ఎందుకండి అంటే అక్షరాలకు ప్రాణముంది కాబట్టి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రమైతే, ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రమైతే, ఓరే వెధవ అవి ఏమి అక్షరాలే కదా, నువ్వు పోతావు పోరా అవి అక్షరాలే కదా. కాబట్టి పరులను దూషించకండి, ఆ మాటల ప్రభావం మీ మీదనే పనిచేస్తుంది. అందుకని చెప్పడం తెలుగు అక్షరాలకి ప్రభావం ఉంది కాబట్టి. అలాంటిది నీ కవిజయమని చెప్పి ఆశీర్వదించాడు ఆయన. మనసులో బాధపడ్డాడు. బలుదేరి ఉత్తరాదేవి చెంతకొచ్చాడు అభిమన్యుల వారు. చిత్ర విచిత్రంగా ఆయన మాట్లాడుతున్నాడు. దేవి, ఈ రోజు నాకు మరొక రాని రోజు, మరలి రాని రోజు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నీ ఆటలతో పాటలతో నన్ను అలరింపచ్చేయి. ఏ కౌరవులైతే తండ్రి బిడ్డలకు ఎడబాటు కల్పించారో, మా తండ్రి ప్రేమకు 13 సంవత్సరాలు నన్ను దూరం చేశారు కౌరవులు. పరుల ఇంట బ్రతికాను నేను, సంసారాన్ని వదిలి నాన్న కుటుంబాన్ని విడనాడి బ్రతికాను నేను, ఈ కౌరవుల పుణ్యమాని. అలాంటి కౌరవులపై ఏ సమయంలో పగ సాధించాలని ఎదురు చూస్తున్నటువంటి ఈ సందర్భంలో నాకు లభించింది అవకాశం. ఈ రోజు నువ్వు నా కోరిక తీర్చాలి, ఆడి పాడి నా మనసును అలరింపచేయాలి. ఏమంటావు? ఉత్తరాదేవికి మనసు లేదు. తన భర్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఇష్టము లేకపోయినా ఏదో తనకు వచ్చినటువంటి నాట్యముతో గానముతో అలరింపచేసింది.
ఏదో తనకు తోచినట్లు భర్త గారు మరీ అడుగుతున్నారని చెప్పి కానీ మనసు లేదు. ఉత్తరాశ భాష చాలా సంతోషంగా ఉంది. మరైతే భర్త గారికి అనుకూలంగా సహకరించి అలసి సలసి నిద్రపోయింది. నిద్రలో భయంకరమైన కలగన్నది. బాధతో లేచింది. స్వామి, దేవి ఉత్తర, వెళుతున్నాను యుద్ధానికి. అలా అనకండి స్వామి, వెళ్ళి వస్తాను అనండి. లేదు ఉత్తర, వెళ్ళాలి. పాండవ సైనికులందరినీ కూడా ధ్వంసము చేస్తున్న ద్రోణాచారి గారు, కౌరవుల సంగతి ఏమిటో చూడాలి. మరి నేను వెళుతున్నాను. స్వామి, ఈ రోజు ఒక్కరోజు మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే నేను రాత్రి కలగన్నాను. నేను కన్నటువంటి కళ నిజమవుతుంది. నా మాట వినండి స్వామి. వినలేదు. దేవి, ఈ అభిమన్యుడి భార్య ఉత్తర భయపడడం ఇది నాకు అవమానం. కౌరవులు నన్ను ఏమీ చేయలేరు. కాబట్టి నేను వెళ్ళాలి. అయితే స్వామి, భగవంతుడు మీకు అన్ని ఇచ్చాడు. మీకు భయం ఇవ్వలేదు. ధైర్యానికి మరో పేరు మీరే. కానీ మీకు భయం అనేది మీలో ఉంటే నేను ఎందుకు భయపడుతున్నానో మీకు అర్థమయ్యేది. ఈ ఒక్కరోజు మీరు వెళ్ళకపోయినా మీ పెద్దనాన్నగారికి వచ్చిన భయం లేదు. ఈ ఒక్కరోజు మీరు వెళ్ళారు అంటే నాకు దిక్కు లేదు. మీ ఇల్లాలిని ఆలిని నిండు చూడాలిని. నా మాట వినండి స్వామి. ఒక్కరోజు వినలేదు. అయితే మరొక్క వరం ఇవ్వండి. ఏమిటో అడుగు. నేను మీతో పాటు యుద్ధానికి వస్తాను అన్నది ఉత్తర. నువ్వు యుద్ధానికి వచ్చి ఏం చేస్తావు? నిండు చూడాలివి, గర్భవతివి. లేదు స్వామి, అలా అనకండి. పవిత్రమైన భారతదేశంలో పుట్టినటువంటి ఆడవాళ్లకున్న ధైర్య సాహసాలు చూపిస్తాను. యుద్ధ రంగంలో అవసరమైతే కౌరవుల జయించడానికి సహకరిస్తాను. నాకు యుద్ధము తెలుసు, సారథ్యము తెలుసు. అలసటగానే నా పైట వీవనగా చేసి విసరుదానా, ఎప్పటికే బాణమేయగా మరయునా, అప్పటికా బాణమందియుదానా, సారథిడసి నగలపై కొరిగిన నగలెక్కి సారథ్యంబు చేయుదానా, అరచము పతులు మెండుగా, అరచము పతులు మెండుగా చుట్టుముట్టిన ఆహవమున చండాడుదా, ధర్మమూర్తిని నీకు అర్ధాంగినౌత, మన్మనోహర వినుము పలు మాటలేల, బండలంపుర భాగంబు బంచుకుంటూ ఏమోలే 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 అనక నా ముద్దు చెల్లించుమయ్య రాజా. చేసి విసరుదానా, మీకు నేను సహాయం చేస్తా. అది విజయమైన వీరస్వర్గమైన మీతోటిదే నేను వస్తా. కానీ వినలేదు అభిమన్యుల వారు. స్వామి అని చెప్పి బ్రతిమలాడింది. వీరతిలకము దిద్దింది. హారతిచ్చింది. కర్పూరం మారిపోయింది. బాధగా ముచ్చాగతురాలై పడిపోయింది. బాలుదేరాడు అభిమన్యుడు. సారథి సునీత పోని రథాన్ని. ఎవరు ఎదురుగా? ఎవరాయన? సారథి ఎవరాయన? ఆయనేనాయన ద్రోణాచారి. ఏమిటి అలా చూస్తున్నాడు? ఓహో, పిల్లవాడనా? నా సంగతి తనకు తెలియదేమో. ఆశ్చర్యంగానే చూశాడు ద్రోణాచారి గారు. అభిమన్యు, ఏమిటిలా వచ్చావు అన్నాడట. అదేం ప్రశ్న అండి? ఏమిటిలా వచ్చారంటున్నారు? యుద్ధానికి వచ్చిన వాడిని చూసి. మీ నాన్నగారికి భయం నాతో యుద్ధం అంటే. అనవసరంగా ఎందుకు? ఇంటికెళ్ళు, ఇంటికెళ్ళు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నీ భార్య ఉత్తర నిండు చూలాలు గర్భవతట. ఎందుకు చేస్తావు? ఓ తిరిగి ఇంటికి. ఆవేశంతో అంటున్నాడు ద్రోణాచారి గారు. జాగ్రత్తగా మాట్లాడండి.
మా నాన్నగారికి మీరంటే ఉన్నది భయము కాదు, గౌరవం. గౌరవానికి భయానికి తేడా తెలియకుండా కౌరవ పాండవులకు గురువు ఎలా అయ్యారో నాకు తెలియట్లేదు. ఆయన భయపడడానికి, గౌరవించడానికి మీరు మా నాన్నకు గురువు, నాకు కాదు. భయపడడం, బంధుప్రీతితో గౌరవించడం ఇవి నాకు తెలియదు. చంపడమో చావడమో తప్ప మీ ప్రాణాలు జాగ్రత్త. ఏమనుకున్నావు? అభిమన్యుడా. అమ్మో, మాటలు చూస్తే గొప్పగానే ఉన్నాయి. సరే, యుద్ధం ఎలా ఉంటుందో చూద్దాం. అభిమన్యు, అయితే సంసిద్ధమయ్యావు, యుద్ధం చేయక తప్పదంటావు. అప్పుడే పుట్టిన గొర్రె పిల్లలాగా సాహసం చేస్తున్నావు కొండలపైకి దూకడానికి. సరే కానీ ద్రోణాచారి గారు, మరొకసారి చెబుతున్నా, యుద్ధ భూమిలో అభిమానము లేని వారి అభిమన్యుడు. ఈ మాట నేను అనలేదు, మా మేనమామ గోపాలుడు అన్నాడు చిన్న వయసులో. అభిమన్యు, నీకు అభిమానమే లేదు కదరా అని. ఎంతవరకు విద్యలు నేర్చుకున్నావు అభిమన్యు అన్నాడు చిన్న వయసులో మా మేనమామ కృష్ణయ్య. చూస్తావా మామ అన్నాడట. అయితే ఏది, ఒకే ఒక్క బాణం వేసి ఆ చెట్టులోని ఆకులన్నీ రాలగొట్టాలి, కొట్టగలవా? సరే మామ, ఒకే ఒక్క బాణం వేశాడు. చెట్టులో ఆకులన్నీ కూడా గలగలగలగలగలగల రాలిపోయాయి. 5 ఆకులు అలాగే ఉన్నాయి. ఓడిపోయావల్లుడు అన్నాడట. ఎందుకు మామ అన్నాడు. 5 ఆకులు అలాగే ఉన్నాయి, కానీ అవి మా పాండవులు 5 మంది మామ, అవి రాలవు. అయితే నేనన్నాడట, ముందాకులో రాలి పడింది నువ్వే మామా, ముందు రాలగొట్టింది నిన్నే మామా ఈయనన్నాడట. ఒరే, నీకు అభిమానమే లేదు కదరా. ఈ మాట ఎప్పుడో అన్నాడు చిన్న వయసులో. యుద్ధ భూమికి వచ్చి మర్యాద చేస్తూ గౌరవిస్తూ ఉంటే యుద్ధము జరగదు. అది యుద్ధము కానే కాదు, చంపడమో చావడమో నాకు తెలుసు. మీ ప్రాణాలు జాగ్రత్త. ఇదిగో వేస్తున్న శరమల, అనేకమైన శరమల సంధించి ద్రోణాచార్యుని నెప్పించి వ్యూహాన్ని ఛేదించి లోపల ప్రవేశించాడు అభిమన్యుడు. ఎదురుగా ఉన్నాడు దుర్యోధనుడు. ఆశ్చర్యపడ్డాడు. ఏమి పిల్లవాడి సాహసం? పాండవులు యజ్ఞాలు చేసినా ప్రత్యేకంగా ఉంటాయి, వాళ్ళు ఇల్లు కట్టినా ప్రత్యేకంగా ఉంటాయి, వాళ్ళు బిడ్డల్ని కన్నా ప్రత్యేకంగానే ఉంటారు. అది పాండవుల గొప్పతనం. 100 మందిలో మాకు లేడు ఇలాంటి బిడ్డ. ఆశ్చర్యపడిపోయిన సందర్భంలో అంటున్నాడట అభిమన్యుడు, దుర్యోధన, అన్నదమ్ములంటే అర్థాన్నే మార్చేశావు నీవు. దాయాదులు అంటే దయా దాక్షణ్యాలతో కలిసి ఉండాలి, కానీ నీవు దాయాదులు అంటే కొట్టుకు చావాలని నిరూపించావురా. నీలాంటి వాడిని ఒరే అనరాదు, కానీ నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, కాబట్టి నేను బాగా అనొచ్చు. రాయ్ దుర్యోధన, మా పెద్ద తల్లిని పరాభవించినటువంటి వాడిని ఏ సమయంలో చీల్చి చెండాలా అన్న అవకాశము కొరకు ఎదురు చూస్తున్నాను. నీ ప్రాణాలు తీయకపోతే నేను అభిమన్యుడి కాదు, కాచుకో. అనేక మనసరముల సంధించి దుర్యోధనుని చంపబోయిన సమయం మన సారథి చెప్పాడు, నాయన ఇతన్ని చంపడానికి వీలు లేదు. సారథి, ఎందుకు? అదేంటి నాయన అలా అడుగుతున్నావు? దేశానికి ప్రపంచానికి తెలుసు మీ పెద్దనాన్నగారు చేసిన ప్రతిజ్ఞ నువ్వు మర్చిపోయా ఏంటి? వారి జాక్షి పాంచాలిని తొడపై కూర్చుండమని పలుక, వారి జాక్షి పాంచాలిని తొడపై కూర్చుండమని పలుక, కూరుబందమవరెంతునంచని అమావటమజుండలుక, జాక్షి పాంచాలిని తొడపై బాగుంది, ఈ రోజు వరకు బ్రతికిపోండి, మా నాన్న వస్తారు రేపు, పెదనాన్నగారు చంపేస్తారు. సారథి, నాకు తెలియక అడుగుతాను, ప్రారంభం రోజునే వీళ్ళను చంపకుండా ఇన్ని రోజులు ఎందుకు ఉంచారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఉంచారు ఇన్ని రోజులు అసలు మా నాన్నగారు? మొదటి రోజుని వీళ్ళను చంపి ఉండవచ్చు కదా. ఓహో, దిష్టి బొమ్మలు కదా ఉండని అనుకున్నారేమో. సరే ఉండని, పోనీ రథాన్ని. మా తల్లి తండ్రి రుణము తీర్చుకునే అవకాశం వచ్చిందని అనుకున్నాను గాని ఇలా చేజారిపోతున్న అవకాశం అనుకోలేదు. బ్రతికిపోయాడు దుర్యోధనుడు. అలా ఎలా పరిగెత్తలేదు, తిట్టాడు గాని వదిలేశాడు రా దేవుడా అని పరిగెత్తాడట ఆయన. కొసవుపురితో బ్రతికి బయటపడ్డాడు దుర్యోధనుడు. పారిపోయాడు. అభిమన్యుల వారి ధాటికి నిలబడలేక ఒక నవాబ్ గారు భారతాన్ని విని, ఏ భారత్ మే క్యా హై, ఏక్ బుడ్డా ఏక్ లడక, వీళ్ళంటి వ్యక్తులంటే అన్నాడట. ఒక ముసలివాడు భీష్ముడు, ఒక పిల్లవాడు అభిమన్యుడు, వీళ్ళంటి వ్యక్తులంటే మెచ్చుకున్నాడట. అలాంటి వీరుడు అభిమన్యుడు. ఎదురుగా ఉన్నటువంటి వాడు కనిపించాడు దుశ్శాసనుడు. దుశ్శాసన, కౌరవకుల నాశన, ఏం పుట్టారా మీ అమ్మకి నాన్నకి? రత్నాలు, పుట్టలోని చేతులు పుట్టదా గిట్టదా అని భూమికి బరువు ఒకటే. మీ ముఖాలు సరే, మీ బుద్ధులు సరే, మీ పేర్లు సరే, పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. మీ మనస్తత్వాన్ని చూసి మీకు పేర్లు పెట్టినట్లున్నారా మీ పెద్దవాళ్ళు? దుర్యోధనుడు, యుష్యుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, జలసంధుడు, సముడు,
విందుడు, అరవిందుడు, దుర్దర్శుడు, సుబాహుడు, ధర్మశనుడు, ధర్మశనుడు, ధర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, వికర్ణుడు, శనుడు, సత్వుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, శారశత్రుడు, సరాసనుడు, దుర్మధుడు, ధ్రువిగాహుడు, వివిస్తుడు, వికటానుడు, సుననాభుడు, సునాభుడు, ఉపనందుడు, చిత్రబాణుడు, చిత్రవర్మ, చతుకొండలుడు, భీమవేగు, భీమబలుడు, భలాకి, ఉగ్రాయుధుడు, ధృడాయుధుడు, ధృవర్మ, ధృడక్షస్తుడు, సోమకీర్తి, అనోదరుడు, ధృవసంధుడు, జరాసంధుడు, సత్యసంధుడు, సదస్సు, సువాక్కు, ఉగ్రసేనుడు, ఉగ్రసేనుడు, సేనాని, దుష్పరాజితుడు, అపరాజితుడు, కుండసాయి, విశాలాక్షుడు, ధరాధరుడు, సుహస్తుడు, వాతవేగు, సువర్చస్సు, ఆదిత్యుడు, కేతుబాగుడు, నాగదత్తుడు, అగ్రయాయి, కవచుడు, నిషంగుడు, కుండుడు, కుండధారుడు, ధనోద్ధరుడు, భీమరుదుడు, వీరబాహుడు, అలోనుడు, ఉభయుడు, రౌద్రకర్ముడు, అనాద్యశుడు, కుండవేది, వీరావి, దీర్ఘలోచనుడు, దీర్ఘరముడు, దీర్ఘబాహుడు, మహాబాహుడు, యదోరువు, కనకధ్వజుడు, కుందాసి, విరజుడు, ప్రమదుడు, ప్రమాది, దీర్ఘముడు, దీర్ఘబాహుడు, మహాబాహుడు, యదోరు, కనకధ్వజుడు, కుందాసి, విరజుడు. ఒక్క పేరైనా బాగుందా? ఇందులో ఒక్క పేరు. ఒక తల్లికి 10 మంది పుడితే ఒకడైనా ఉంటాడు మంచివాడు, 5 మంది పుడితే ఒకడైనా ఉంటాడు మంచివాడు. మీ బుద్ధులు సరే, మీ మొహాలు సరే. ఎవర్రా మిమ్మల్ని పొగిడింది? మగతనము పౌరుషం అంటే ఆడదాన్ని నేర్పించడమా? మగటిమి కలిగిన మగవాడు మీసము రోషం అంటే ఇంట్లో ఆడవాళ్ళు నేర్పించడమా? పరమ పతివ్రత శిరోమణి మా పెద్దతల్లిని పరాభించడం అది కాదు వీరత్వం అంటే. ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. బయట ప్రపంచంలో ప్రజ్ఞా పాఠవాలు చూపించాలి గాని పూజించవలసినటువంటి ఆడదాన్ని, గౌరవించవలసినటువంటి ఆడదాన్ని, పవిత్రమైనటువంటి భరత భూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ఆడది కల కంటి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండదట. దురాత్మ, మా పెద్దతల్లిని అవమానం చేస్తావురా? దొరికితివి రాని అదుష్ట దుశ్శాసన, దొరికితివి రాని దుష్ట దుశ్శాసన, పరవే ప్రభోకునే దొరికితివి రాని దుష్ట దుశ్శాసన. పవిత్రమైనటువంటి భరత భూమిలో ఆడదాని విలువ నీకు తెలుసా? ప్రేమ ఎన్నకంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైందిరా? వాడు చెబితే చెప్పాడు. నీకు ఆలోచన వద్దా? నీ తల్లి ఆడది, నీ చెల్లి ఆడది, ఆదిలక్ష్మి ఆడది, గజలక్ష్మి ఆడది, సంతానలక్ష్మి ఆడది, గృహలక్ష్మి ఆడది, విద్యాలక్ష్మి ఆడది, చదువుల తల్లి సరస్వతి ఆడది, పార్వతీదేవి శక్తి స్వరూపిణి ఆడది, అన్నపూర్ణేశ్వరి ఆడది, భరతమాత ఆడది, భూమాత ఆడది, ప్రకృతి ఆడది, ధనలక్ష్మి ఆడది, విజయలక్ష్మి ఆడది, సంతానలక్ష్మి ఆడది, గృహలక్ష్మి ఆడది, సమస్తం శ్రీమయం. ఆడదాని దయా దాక్షణ్యాలపై ఆధారపడి బ్రతికే నీవు ఆడదాన్ని అవమానము చేస్తావురా? కాచుక వేస్తున్న శర్మల ఏమి తిట్టాడు? వీళ్ళ నాన్న కూడా నన్ను ఇలా తిట్టలేదే అని చెప్పి దుశ్శాసనుడి పరిస్థితి ఎలా ఉందంటే వదిలేస్తే పారిపోవచ్చు నేను ఉంది. అనేకమైన శ్రమలు సంధించి వేసి ఘోరాస్త్రం వేయబోగా సారథి చూసి వద్దన్నాడు. నాయన వీని చంపడానికి లేదు, వదిలే. దుశ్శాసన, నాకు కూడా సమయం తక్కువ, వేరే హరిదాసులు ఉన్నారు కాబట్టి నీ సమయం బాగుంది, పో. మరొక్కసారి కనిపించొద్దు, కనిపించామంటే చంపేస్తా, పో. ఎవరు ముఖం చూసి లేచారో ఈరోజు దుష్ట చతుష్టయానికి మంచి రోజు, పోరా. మీ అన్నతో నేను చెప్పానని చెప్పు. ఆ మీసాలు తీసేయండి, వాటికి అవమానం. మూతి మీద మీసం ఉంటే సరికాదు, తగిన రోషం ఉండాలి, లేదంటే ఆ మీసానికి సిగ్గుచేటు తీసేయి, పోరా. అలా ఇలా పరిగెత్తలేదండి దుశ్శాసనుడు. పరుగు పందాలు గాని పెట్టుంటే అతడికే మొదటి బహుమతి. అలా పరిగెత్తాడు, అన్నగారు ముందు పడిపోయాడు. తర్వాత కర్ణుడు, ఓహో కర్ణ, ఏదో కోతల కోసం అవటే మా నాన్నగారంటే లెక్కలేదని, ఏంటి అంత మగాడివా నువ్వు? ఏంటి అంత ధైర్యమా నీకు? ఏది నన్ను జయించి చూద్దాం. కర్ణ, మా నాన్నగారి కాలి గోటికి కూడా సరిరావురా. కర్ణుడైతే ఆయన మనసు ఆనందం. ఎందుకు? తన తమ్ముని కొడుకు. ఒరే నాయన, ఏమిరా నీ సాహసం? నిండా 16 సంవత్సరాలు రా నాయన నీ వయస్సు. ఇప్పుడు నువ్వు మీసాల యువకుడివి. ఒరే మీసం కూడా సరిగా రాలేదు కదరా తిప్పడానికి. కానీ నీలో ధైర్యం, నీ రోషం చాలరా నాయన. కంటే ఇలాంటి కొడుకుని కనాలి, నీలాంటి కొడుకుని కనాలిరా. అందరూ కంటారు బిడ్డల్ని, దేనికి? భూమికి బరువు చేయటొకటే. ప్రపంచంలో బిడ్డలు పుట్టలేదని అడవకండి, పుట్టిన బిడ్డలు మంచివాడు కావాలని అడవండి. ఇలాంటి బిడ్డ కావాలి, కంటే నీలా ఉండాలరా. ఏమరా నీ సాహసం? ఒరే నాయన, మీ అమ్మా నాన్న ఎంత పుణ్యం చేసుకున్నారా, నీలాంటి వారి చేత పెదనాన్న అని పిలిపించుకోలేని అభాగ్యుడను అని చెప్పి ఇంకా ఆలస్యం చేయకూడదు. రక్తబంధము లాగుతోంది. కానీ కౌరవులు చూస్తారు, వాళ్ళకు అనుమానం
వస్తుంది. వాడిని తిట్టాలంటే రోషన్ రావట్లేదు. వాడు ఏం చేశాడని తిట్టేది? వాడు చెడ్డవాడా? ఏమైనా అపకారం చేశాడో? లేదు, పిల్లవాడు. ఆయన యుద్ధము, ఆయన ఉత్సాహము, ఆయన గొప్పతనము ముచ్చటేస్తోంది చూస్తుంటే. విద్యావంతుడికి విద్య తెలిసిన వాడికి తెలుస్తుంది. ఎదుటి విద్యావంతుడిలోని గొప్పతనము చూసినప్పుడు ఆ స్పందన. మనసైన వాడు, మనసున్నవాడు కర్ణుడు. మహాభారతములోనే అలాంటి కర్ణుడి వంటి వారు ఇంకా లేరు. ఆయన తిడుతున్నాడు, తిట్టకపోతే బాగుండదని. అభిమన్యు, ఏమిటి రెచ్చిపోతున్నా? పిల్లవాడుకు దాన్ని ఊరుకున్న కొద్దీ, ఆహా బాగా మేనమామ గారి ఇంట్లో తిన్నావు కదా, పిల్ల కొవ్వ కరిగించేస్తా. శత్రువుని అలా తిట్టరు ఎవరైనా తిట్టాలంటే. ఈ తిట్టడం ఎలా ఉందంటే, అన్నదమ్ముల పిల్లలు మట్లో ఆడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు తిడతారు, ఏ బుద్ధులే ఏంటి మట్లో ఆడుకుంటున్నా, పో లోపలికి, దుమ్మ చూడు. అలా ఉందే గాని ద్వేషము కనిపించట్లేదు, ప్రేమ కనిపిస్తోంది ఆ మాటల్లో కూడా, తిట్లలో కూడా. అభిమన్యుడు అన్నాడు, కర్ణ, మేనమామ గారి ఇంట నేను తిన్నది ప్రేమతో పెట్టిన కూడు, కానీ నీవు తిరుపపు మెతుకులు తింటున్న కుక్క, నీవురా నన్ను మాట్లాడతావు? అయినా చెప్పుడు మాటలు చెప్పి చెప్పి దుర్యోధనుని కొంప కూల్చావు. ఏమన్నావు? నా మీద ప్రేమను వలకబోస్తున్నావు. కర్ణ, నీ మాటల వెనుకున్న మమకారము నాకు తెలియదనుకున్నావురా? ఎవర్రా నువ్వు? నా మీద ప్రేమ చూపించడానికి నువ్వెవరో? మా పెద్దనాన్నవా? మా చిన్నాన్నవా? మా అయిన వాడివా? మా బంధువా? మా చుట్టమా? కనీసం మా ఇంటి పని మనిషి కూడా కాదురా. ఎవడ్రా నువ్వు? రారా తేల్చుకుందాం. కౌరవేంద్ర తిరిపేపు మెతు కొల్దిని కండక్రో పెట్టెనా సుతాతమానే. కౌరవేంద్ర తిరిపేపు మెతు కొల్దిని కండక్రో పెట్టెనా సుతాతమానే. కౌరవేంద్ర అనేకమైన శరములు సంధించి వేస్తున్నాడు కర్ణునిపై. చివరికి ఘోరాస్త్రాన్ని సంధించబోగా సారథి వద్దన్నాడు. నాయన, ఇతన్ని కూడా చంపడానికి లేదు, మీ నాన్న అర్జునుల వారే చంపాలి అన్నాడు. సరిపోయిందయ్యా, ఇంకెందుకయ్యా నన్ను పని లేకుండా పంపించడం యుద్ధానికి? నా పేరు వింటేనే పిరికితనముతో పారిపోయే ఈ పిట్టలనా నేను కొట్టేది? ఎందుకయ్యా అనవసరంగా అని చెప్పి సైనికుల మీద పడి, ఎలా ఉంది యుద్ధమంతా? తునిగిన తేరులు, పొడి అయిన ఆయుధములు, తెగిపడిన కళలు, తొండములైన మేనులు, ఖండింపబడిన కరచరణ జన్మములు, వెలికి జారిన ప్రేమలు, నేల కులిన తనువులు, పగిలిన శిరంబులు, నలుగడల బడిన భూషణ విధానములు, ఛత్ర చామర ధ్వజ పతాకములెలను మోడులు మోడులుగా గుట్టలు గుట్టలుగా పడి అతి భయంకరమై నెత్తురు కాలువలై బాణ భూత ప్రేత పిశాచ వేతాళాది గ్రహములన్నీ కూడా తింటూ అభిమన్యుని కీర్తిస్తూ రక్త ప్రవాహమై ప్రవహిస్తుందేమో అన్నట్లుగా ఉంది యుద్ధ భూమి. జీవస్సమై, ఉధృతమై, భయంకరమై. ఒంటరిగా ఎందుకు మిగిలాడు? సైంధవుడు రెండవ ద్వారమున అతన్ని తరిమి కొట్టి వ్యూహాన్ని ఛేదించి లోపల ప్రవేశించిన సందర్భమున స్తంభనాస్త్రము చేత పట్టుబడిన పాండవ సైనికులు బయటనే ఉన్నారు కాబట్టి ఒంటరివాడయ్యాడు అభిమన్యుడు. అయినా తనకు భయము లేదు, భయపడడు. భయపడితే అతడు అభిమన్యుడు కానే కాదు. స్తంభనాస్త్ర ప్రభావం అందరూ మిగిలిపోయారు. ఒంటరిగా పోరాటం సాగిస్తూ ఉన్నారు. అందరినీ విడిచిపెట్టాడు. దుర్యోధనుని వదిలేశాడు. దుశ్శాసనుని, కర్ణుని విడిచిపెట్టాడు. లక్ష్మణ కుమారుడు ఉన్నాడు అక్కడ. సరళిదిందురుగు మంత్రగమ్మ విధాన కారణమ్మలనే కార్చిచ్చు కైవడి జగాల ప్రకృతిన సమాజ సంవరణ విక్రీడనం బాచిరుచు సూర్యపోలిక బహుకేలిగతులు 70 పత్రమ్మల రుణమాడి తేరుల నుగ్గు చేసి హైమల గీడలంచి తేరస్త్రగుడి పైకి దోలించి దరుసుది బలిగడిటోలా హోరాహోరు పోరాటము సాగిస్తున్న సందర్భమున లక్ష్మణ కుమారుడు నిలిచి ఉన్నాడు. లక్ష్మణ, అయిపోయింది నీ పని, కాచుకో. ఘోరాస్త్రాన్ని సంధించి లాగివేసి అల్ల కౌరవులు వెరగంతి చూచు ఉండగా, ఎల్ల సైనికులటు గాంచుచు ఉండగా లక్ష్మణుడి శిరస్సు నేలంబడి రూపుమాసి లక్ష్మణ కుమారుడి శిరస్సు ఎగిరాతబడింది.
ఆర్తనాదం చేశాడు. అందరినీ నిందిస్తున్నాడు. ద్రోణాచారి గారిని కప్పకూత భుజంగాలయ్యా మీరు, కప్పకూత భుజగంబులైటోల కౌరవపక్షమునందు చేరితివి, కప్పకూత భుజగంబులై ఇక్కడ కౌరవపక్షమునందు చేరితివి, ఎప్పుడు పాండవ పక్షపాతివే ఎరిగి మోసపోయితివి బాపడా. చాలా వరకు నిందించాడు. ఆ మాటలు వినలేకపోయాడు ద్రోణాచారి గారు. కృపాచారి గారు అడగండి వాడిని ఏం చేయమంటారో. ఈ తిట్లు తినడము కంటే ఏదో ఒకటి చేయడమే మంచిదని అనిపిస్తోంది. అర్జునుల వారి బాణముల కంటే వాడి మాటలు ఇంకా మనసును శరీరాన్ని చాలా బాధ పెడుతున్నాయి. మానసికంగా అంత వాడిగా ఉన్నాయి వాడి మాటలు. అడగండి వాడిని ఏం చేయమంటారో, ఆ పని చేస్తాను. ఆ సమయంలో దుర్యోధనుడు అన్నాడు, ఏమైనా చేస్తారా? చేస్తాను, చెప్పురా నాయన. నీ మాటలు నేను, ఈ తిట్లు నేను, ఈ నిందలు నేను వినలేను, చెప్పు. అది నరకమో పాపమో అధర్మమో ఏమైనా చేస్తాను చెప్పు. ఎందుకు దుర్యోధనుని ఆ నిందలు ఒక్కటి కాదు, నోటు వచ్చినట్లు మాట్లాడి నిందిస్తున్నాడు. కొడుకుపోయినటువంటి దుఃఖములో మీరు ఇంతమంది కలిసి కావాలని నా బిడ్డను చంపించారని అంటున్నాడు ఆయన. ఒక పిల్లవాడు వచ్చి యుద్ధం చేస్తున్నాడంటే నమ్మమంటారా? మీరు పాండవ పక్షపాత బుద్ధితో వదిలేశాడని అంటున్నాడు దుర్యోధనుడు. ఆ మాటలు వినలేక, దుర్యోధనా, వాడికి 3 విద్యలు తెలుసు: గంధర్వ మాయ, కవచ ధారుణం, రథ కార్ముక విద్య. ఈ 3 విద్యల వలన వాడికి అపజయం అన్నది ఉండదు. గంధర్వ మాయ సైనికులకందరికీ వాడి కళ్ళకు వీడి అభిమన్యుడు, వీడి కళ్ళకు వాడు అభిమన్యుడు. అలాగా కొంతమంది పొడుచుకొని చచ్చారు ఎందరో. కవచ ధారుణం, ఒకే ఒక్క బాణం వేసి 100 మందికున్న కవచాలను చీల్చగలడు వాడు, ఆ పిల్లవాడు. రథ కార్ముక విద్య, రథంలో నిలబడితే ఇంకా అతనికి పరాజయం లేదు. అలాంటి వాడిని ధర్మంగా యుద్ధం చేస్తే జయించలేమయ్యా అన్నాడు. నేను చెప్పానా ధర్మంగా యుద్ధం చేయమని? నేను చెప్పలేదే. అధర్మంగా చంపండి, నా బిడ్డ వాడు పోవాలి. ఆ సమయంలో అశరీరవాణి చూస్తోంది, మోసము జరిగిపోతోందని చెప్పి త్రిగర్తాధీశులతో పోరాటం సాగిస్తున్నారు అర్జునుల వారు. అర్జున, నీ బిడ్డను కాపాడుకో, అర్జున నీ బిడ్డను కాపాడుకో. ఆ పలుకులు వినిపించకుండా మాధవుడు శంఖాన్ని పూరించాడు. కొంతమందికి ఇక్కడ చిన్న అనుమానం కూడా, వాసుదేవుడు శంఖాన్ని పూరించి ఉండకపోతే అర్జునుడు ఆ పలుకులు విని ఉంటే కన్నబిడ్డను కాపాడుకునేవాడు కదా. భారతంలో వాసుదేవుడి ప్రతి చిన్న చర్యకి ఒక అర్థం ఉంటుంది, ఒక అంతరార్థం ఉంటుంది. త్రిగర్తాధీశులు సామాన్యులు కాదు. యుద్ధానికి వచ్చారు అంటేనే ఎదుటి వాళ్ళైనా చావాలి, వీళ్ళైనా చావాలి. ఆత్మాహుతి దళం అనే వాళ్ళు ఉన్నారు కదండి, అలాంటి వాళ్ళు వీళ్ళు. చావడానికే శిక్షణ పొందినటువంటి వాళ్ళు. వచ్చారంటే చావడమో చంపడమో, తిరిగి పోవడం అంటూ జరగదు వాళ్ళు. అలాంటి వాళ్ళు త్రిగర్తాధీశులు. 10,000 మంది వచ్చారు. నీ కొడుకును కాపాడుకో, ఆపదలో ఉన్నాడనే మాటలు అర్జునుల వారి చెవులో పడితే అతడు యుద్ధం చేస్తాడా? ఒక క్షణం ఆలస్యమైతే చాలు 10,000 మంది త్రిగర్తాధీశులు అర్జునుని వదులుతారా? అర్జునుని కాపాడుకోవలసిన బాధ్యత తనది. చంపడమో చావడం అంటే మన దృష్టిలో మరణం, ఆయన దృష్టిలో మోక్షం. అలాంటప్పుడు వాసుదేవుడు ఎవరు ఎప్పటికీ ఎవరికి అన్యాయం చెయ్యడు ఆయన. ఆ సమయంలో అర్జునుని వలన జరగవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవాలి, శంఖాన్ని పూరించక తప్పదు. త్రిగర్తాధీశుల జయించాలి, అర్జునుడికి ఉత్సాహం రావాలి. ఆ పలుకులు వినపడకూడదు, వినపడితే యుద్ధం చేయడు అర్జునుడు. యుద్ధం చేయలేడు, యుద్ధం జరగాలి. ఎవరెవరు ఎప్పుడు ఎలా పోవాలో అలా వాళ్ళు పోవాలి, తప్పదు. భగవంతుడికి అందరూ సమానమే. అలా అందువలన శంఖాన్ని పూరించడం జరిగింది. అర్జునుని కాపాడుకోవాలి కాబట్టి. ఒంటరివాడయ్యాడు అర్జునుడు. ఇక్కడ అభిమన్యుడు తల్లి గర్భమున విన్నకత దాటిపోయింది, అడుగులు తడబడుతున్నాయి. కారణం ఏ ఒక్కరూ లేకుండా అందరినీ వదిలేయమని సారథి చెబుతుంటే కోపం వల్ల ఎవరిని చంపడానికి అవకాశం లేకపోయింది, ఒక్కరిని కూడా చంపడానికి వీలు లేకపోయింది అనేటువంటి ఆవేశముతో చిందులు వేస్తూ శరములు వేస్తూ. కానీ దుష్ట చతుష్టయం మనసు మారిపోయింది. వాసుదేవుడు అష్టశక్తులను పంపించి మనసు మార్చవలసిన అవసరం ఏముంది? వాళ్ళు మంజోళ్ళు అయితే కదా ఆయన వచ్చి మనసు మార్చడానికి. వీళ్ళు మంజోళ్ళు అయితే ఆయన అష్టశక్తులు పంపించడానికి, మనసు మార్చడానికి. అసలే దుర్మార్గులు, వాళ్ళని మార్చేది ఆయన. అందరిలో ఉన్నటువంటి దుర్యోధనుడి నిందల వలన ద్రోణాచారి అందరూ చేరి పిల్లవాడి చేతిలో ధనస్సును లేకుండా చేయమని చెప్పి కర్ణుని ప్రోత్సహించగా, గచ్చంత్రము లేక రాసాజ్ఞ వీరలేక బాలుదేరు వచ్చి కర్ణుడు సలము సంధించి వెనకాల చేరి బాధపడి అభిమన్యుడు క్షమించు నాయన వేశాడు. అభిమన్యుని చేతిలో ధనస్సు 2గా విరిగింది. వెంటనే శల్యుడు వచ్చాడు, సారథిని చంపాడు. దుశ్శాసనుడు గుర్రాలు శకుని
రథాన్ని కూర్చేశారు. చాపమాత్రం చెమ్మరుగున కర్ణుడు శల్యుడస్యముల గూర్చే పాపమనక సారథిని చంపెను ప్రభు రథంబును నిరాయుధుడై అతడికి బాధ లేదు, భయము లేదు. కోపము రెట్టించిన కోపముతో రాయ దుర్యోధన చేత చిక్కితనని మాత్రం అనుకోవద్దు. ఇదిగో వస్తున్నా రథ చక్రాన్ని తీసుకుని గిరిగిర 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 ఆవేశమున హోరు హోరి మధ్యంజన మట్టాండుని ఓలే ప్రళయకాల ప్రపంచము ఓలే చక్రానికి ఎగిరి పడుతున్న తలలు ఎన్నో తలల వర్షం కురుస్తున్నట్లుగా ఉండట. అనేక మంది సర్వలన్నీ కూడా సంధించి వేస్తున్నారు. తల్లి గర్భం మన విన్నటువంటి కథ అప్పటికైపోయింది. లక్ష్మణుని చంపిన తర్వాత వ్యూహంలోనికి వచ్చేస్తాడు మధ్యలోనికి. ఇంకా తనకు తెలియదు, తిరిగిపోయే దారి తెలియదు. ఒంటరి వాడయ్యాడు. సారథి లేదు, రథము లేదు, ఆయుధము లేదు. దుర్యోధన మీ దుర్మార్గము విన్నాను గాని చూడలేదు. ఇప్పుడు తెలిసింది మీరు ఇంతటి దుర్మార్గులని. నేను చేసిన పొరపాటు ప్రారంభంలో మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టడమే నేను చేసినటువంటి పొరపాటు. అయినా ఇప్పుడు వదలను. సుదర్శన చక్రము కంటే వాడిగా వస్తోంది నా చక్రం, కాచుకో, మిమ్మల్ని చంపుతా. కానీ అందరూ వేస్తున్న శరముల ద్వారా చేతిలోని చక్రము విరిగిపోయే. చేతిలోని చక్రము కూడా విరిగిపోయింది. ఆ సమయంలో పోరాటం జరుగుతోంది. అనేక మంది శరములు వేస్తున్నారు. శరీరానికి గుచ్చుకుంటున్నాయి బాణాలన్నీ కూడా. అతడి యుద్ధము, అతడి శరీరము, అతడి పరిస్థితి ఎలా ఉందంటే కలియబూసిన కింసుకములీల నెమ్మేని రక్తారుణ ప్రబల్ రొచ్చకెక్క చక్రరోచులు మనిస్థగిత కంకణ కాంతులంబర వీధి మేళంబులాడ ప్రతిత విక్రమ వీర విహారమే భరత మాతకు వన్నె బాదు కొల్ప తన్నట్టు సైనికులను చించి చెండారు చుంకడకు క్రీడి కొడుకు దౌశాసనం గురించి పుడమిబడి వికసించిన మోదుగు చెట్టులాగా అందరూ వేసిన బాణాలన్నీ కూడా గుచ్చుకుని శరీరాన్ని జులిపించిన వేగానికి అందరికీ గుచ్చుకుని శరీరం అంతా కూడా తూట్లు పొడి చేశారు. అలాంటి సమయంలో అడుగులు తడబడుతూ కళ్ళు తిరుగుతూ నాలుక తడారిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో కర్ణా చావాలని నాకు బాధ లేదు, చస్తున్నానన్న భయము లేదు. ఒకందుకు నాకు బాధగా ఉంది. నాకంటే గొప్ప వాళ్ళ చేతిలో చస్తే నాకది మోక్షం, ఆనందం. నా చేతిలో ఓడిపోయి పారిపోయిన పిరికి పందల చేతిలో నేను చావలేను. అది నాకు బాధాకరం. నీవు వీరుడివి కాబట్టి అడుగుతున్నాను, దాన కర్ణుడివి కాబట్టి అడుగుతున్నాను. ఒక కత్తి నాకు దానం చేయి, ఒక కత్తి నువ్వు. నేనంటే ఏమిటో చూపిస్తా. ఆడదానికి మానం అవసరం, వీరుడికి బాణం అవసరం. బాణం లేకుండా చేయడం భావ్యము కాదు. దుర్మధాంతులు ఇంత నీచంగా ప్రవర్తించారు వీళ్ళు. అయినా భయపడను. ఒక కత్తి దానం ఇవ్వన్నాడు. కత్తిని ఇవ్వబోయాడు కర్ణుడు. వద్దన్నాడు దుర్యోధనుడు. రాజాజ్ఞ మేరడానికి లేదు. వచ్చి అమాంతము దగ్గరగా వచ్చి అభిమన్యుని గుండెల్లో ఒకే అమ్మా అన్నాడు అభిమన్యుడు. అందరూ చేరి శరీరం అంతా పొడి చేశారు. అప్పుడు వచ్చాడు దౌశాసనుడు. రే మగ్గాడవైతే రారా అని కథాదండం ఇచ్చాడు. అప్పుడేంటి యుద్ధం చేసేది? యుద్ధం చేయగలడా? కానీ భగవంతుడి దయ, మాధవుడి దయ. గదాదండము చేతబట్టి దౌశాసురునితో పోరాడి పోరాడి హోర హోరి కింద పడవేసి దౌశాసురుని శిరస్సు ఆ తర్వాత శరీరం అంతా కత్తులతో నిండిపోయిన, బాణాలతో నిండిపోయిన అతని చంపిన తర్వాత గాని దౌశాసనుడు వేశాడు భయంకరమైనటువంటి దెబ్బ. తల మీద తల పగిలినా సరే గదాదండాన్ని విడవకుండా దౌశాసనుని చంపిన తర్వాత గదాదండాన్ని జారవిడిచాడు అభిమన్యుడు. అతడు వీరుడు. అందుకనే కింద పడిపోయే సమయంలో సైంధవుడు వెనకాల పొడిచాడు. ఆ బళ్ళాన్ని లాగి అవతల పారవేసి నవ్వుతున్న మోముతో కౌరవులందరూ కూడా చూసి బాధతో కింద పడితే నవ్వుతారు. వాళ్ళ అవకాశము కూడా ఇవ్వకూడదని అందరూ గుర్తుకు వచ్చిన ఉత్తరాదేవి మాటలు గుర్తుకొచ్చిన క్షమించమని ఒక్క మాటని కిందబడి పురాణాలు విడిచాడు అభిమన్యుడు. జైందిరా రమణ గోవింద్, జైందిరా రమణ గోవింద్.